పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనసంఘ్ స్థాపించినప్పుడు, భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతాన్ని రాసినప్పుడు, ఈ పార్టీ ఏ బేసిస్ మీద దేని కొరకు ప్రజల్లోకి వెళ్ళాలి, ఈ పార్టీ రేపొద్దున అధికారంలోకి వస్తే ఈ పార్టీ చేయాల్సినటువంటి పనులు ఏమిటి అనేటువంటిది రాయడం కొరకు, చెప్పడం కొరకు రాసినటువంటి మూల సిద్ధాంతమే అంత్యోదయం. ఏదైనా కానివ్వండి, మీరు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో కూర్చొని చేసేటటువంటి చట్టాలు, ఢిల్లీలో కూర్చొని రూపొందించినటువంటి పథకాలు ఏవి ఉన్నా సరే వాటి ఫలితాలు ఈ సమాజంలో, ఈ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ఆఖరి కుటుంబంలో ఉన్నటువంటి ఆఖరి పౌరుడికి కూడా అందించడమే అంత్యోదయ సిద్ధాంతం. అది భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం. ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఉన్నటువంటి వాళ్ళకు రోడ్లు ఉన్నాయి, వాళ్ళకు రోడ్లు వేయాలి. ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు చదువుకోరు, వాళ్ళకు స్కూల్ కట్టేయాలి. ఎక్కడో అడవులలో ఉన్నటువంటి వాళ్ళకి భోజనం రేషన్ కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది, వాళ్ళకి రేషన్ బియ్యం సదుపాయం కల్పించాలి. ఈనాటికి కూడా ఎక్కడెక్కడో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ప్రసవ వేదనతోటి ఇబ్బంది పడుతుంటే వాళ్ళను డోలీలలో మోసుకొచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ కూడా మనం తెలంగాణ లాంటి ప్రాంతాల్లో చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో తెలంగాణ కొంత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం. అటువంటి మన ప్రాంతంలో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది అంటే ఆ చివరి వ్యక్తికి కూడా వైద్య సదుపాయాలు అందించగలగటమే అంత్యోదయ సిద్ధాంతం. బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు, గోండు జాతి ప్రజలు, మహిళలు, అనగారినటువంటి వర్గాలు, సమాజం నుంచి వెలివేయబడినటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి పథకము, దాని ఫలితము అందినప్పుడే భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయినట్టు. అది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. దాన్నే అంత్యోదయ సిద్ధాంతం అంటారు. ఆ అంత్యోదయ సిద్ధాంతమే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు రాసినటువంటి సిద్ధాంతం. దాన్ని అక్కడ మొదలుపెట్టి ఈనాటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తోంది. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, కోయిలేషన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు పూర్తి స్థాయి మెజారిటీ లేకపోవడం వల్ల ఆనాడు మన ప్రభుత్వం ఉన్నా కూడా ఆ కొద్ది కాలంలో అంత్యోదయ సిద్ధాంతాన్ని పూర్తిగా కూడా భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసేటటువంటి పరిస్థితి లేకుండా ఉంది. కానీ 2014లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశంలో ఢిల్లీలో కొలువు తీరిన తర్వాత ఆనాడు మొదలుపెట్టినారు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పరిపాలన చేస్తే ఎట్లా ఉండాలి, మనం ఎట్లా చేయాలి. ఫస్ట్ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటిది దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ అక్కడ పెట్టుకొని అసలు మనుషులకి ఏం కావాలి, భారతీయులకి ఏం కావాలి. ముందుగా తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, చదువుకోవడానికి పాఠశాలలు కావాలి, రవాణా సౌకర్యం కొరకు రోడ్డు కావాలి, ఆరోగ్యం బాగలేకపోతే చూపించుకోవడానికి హాస్పిటల్ కావాలి, చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగ కల్పన కావాలి. ప్రభుత్వ ఉద్యోగ కల్పన అందరికీ సాధ్యమవుతుందా అంటే అన్ని ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి ప్రైవేటు ఉద్యోగ కల్పన కావాలి. వివిధ రకాలైనటువంటి వృత్తులు చేసుకునేటటువంటి సామాజిక వర్గాలు ఉంటాయి, వాళ్ళందరికీ కూడా వాళ్ళ వృత్తుల్లో నైపుణ్యాన్ని పెంచాలి, దానికి ఆర్థిక చేయూతనివ్వాలి, వాళ్ళని కూడా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి. మొత్తం భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా 50% ఉన్నటువంటి మహిళల జనాభా ఉంటే ఆ మహిళలను కూడా భారతీయ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేస్తే తప్ప ఈ భారతదేశం ఎదుగుదల, ఈ భారతదేశ అభివృద్ధి సాధ్యం కాదు అనేటువంటిది నిర్ణయించుకొని ఈ అంత్యోదయ సిద్ధాంతం ద్వారా ప్రతి మహిళకు, ప్రతి యువకుడికి, ప్రతి బడుగు బలహీన వర్గాలకు, ప్రతి గిరిజనుడికి, ప్రతి గోండు జాతులకి, ప్రతి ఈశాన్య రాష్ట్రంలో ఎక్కడో మూలన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 60 సంవత్సరాలు ఎక్కడైతే ఆ ఈశాన్య రాష్ట్రాలను మొత్తం నెగ్లెక్ట్ చేసినారో ఆయా రాష్ట్రాలను కూడా మనతో పాటుగా అప్లిఫ్టింగ్ చేసి ఇవాళ మనతో పాటు సమానంగా వాళ్ళకు కూడా అన్ని అవకాశాలు వచ్చేటటువంటి దాకా ఈ 11 సంవత్సరాల కాలం, దాదాపు 11-12 సంవత్సరాలు, ఈ 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ అంత్యోదయ సిద్ధాంతాన్ని అమలుపరిచింది. నేను వన్ బై వన్ మీకు చెప్తా, మీకు అర్థమైపోతుంది.
ఇవాళ మనం చూస్తున్నాం. ముందుగా మహిళల విషయానికి వద్దాం. ఎందుకంటే ఇవాళ 50% ఉన్నటువంటిది మహిళలే కాబట్టి మహిళా సంక్షేమం అనేటువంటిది దేశ సంక్షేమం. అది భారతీయ జనతా పార్టీ నమ్మినటువంటి సిద్ధాంతం. నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన తర్వాత ఎర్రకోటలో నిలబడి ఒక అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పినారు. నా భారతదేశం అభివృద్ధి పదంలో దూసుకుపోవాలంటే, నా భారతదేశం విశ్వగురువుగా నిలబడాలంటే, ఇవాళ నా భారత మాతను ప్రపంచం గౌరవించాలంటే ముందుగా నా భారతదేశంలో ఉన్నటువంటి నా స్త్రీలను, మా అక్కలను, మా చెల్లెలను, మా తల్లులను మనం గౌరవించుకోవాలి. వాళ్ళ ఆత్మగౌరవం నిలబడ్డ నాడే ఈ భారతదేశ గౌరవం నిలబడ్డట్టు అని చెప్పి ముందుగా ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 60 సంవత్సరాలు ఏనాడు కూడా ఆలోచించినటువంటి అంశాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొని మొత్తం భారతదేశంలో కూడా శౌచాలయాలు, టాయిలెట్స్ లేనటువంటి ఇల్లు ఉండకూడదు, ఏ ఆడబిడ్డ కూడా చెంబు పట్టుకొని మరుగుదొడ్డికి పోవడానికి బయటికి వెళ్ళకూడదు అని చెప్పి ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఇంటికి 12,000 రూపాయలు ఇచ్చి టాయిలెట్స్ నిర్మాణం చేయించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందరూ నవ్వింది ఆ రోజు. ఈయన దేశ ప్రధాని అయితే ఏదో చేస్తాడు అనుకుంటే ఈయన టాయిలెట్ల గురించి మాట్లాడుతుండు అని అన్నారు. ఎదేమో చేసినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్టులు. కానీ అదెంత అవసరమో ఈ భారతదేశంలో ఉన్న 50% అంటే 70 కోట్ల మంది మహిళలకు తెలుసు. అందుకే ఇవాళ భారతీయ మహిళలు నరేంద్ర మోడీ గారిని తండ్రి లెక్క, అన్న లెక్క చూస్తున్నారు. ఇంకొక విషయం కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు. కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్నటువంటి మహిళలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అనారోగ్య సమస్యలతో పాటుగా వాళ్ళ సమయం వృధా అవుతుంది. కూలికి పోయేటోళ్ళు, నాలుగు పోయేటోళ్ళు, పనికి పోయేటోళ్ళు కట్టెల పొయ్యి మీద పని చేసి వంట చేసుకొని పోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అనేటువంటి ఒక స్కీమ్ని, ఒక కేంద్ర ప్రభుత్వ పథకాన్ని తీసుకొచ్చి ఉచితమైనటువంటి గ్యాస్ కనెక్షన్లు భారతదేశం మొత్తం ఇచ్చినారు. ఇప్పుడు 3వ దఫా కూడా ఇప్పుడు కూడా ఇస్తున్నారు. ఈ 2 పనులతోటి మొదలు పెట్టినటువంటి అంత్యోదయ స్కీమ్ అనేది మీరు ఎక్కడికన్నా పోండి, ఏ మండలానికి వెళ్ళండి, ఏ గ్రామానికి వెళ్ళండి, ఏ బస్తీకి పోండి, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ తీసుకోనటువంటి వాళ్ళు ఉండరు, మరుగుదొడ్లకు సహాయం తీసుకున్నటువంటి వాళ్ళు ఉండరు. అంటే అంత్యోదయ సిద్ధాంతం ద్వారా మనము పూరెస్ట్ ఆఫ్ ద పూర్ని మనం రీచ్ కాగలిగాం. అయితే ఎందుకు రీచ్ కాగలిగడం అంతవరకు బాగానే ఉంది. మనం సేవ చేసినాం, మన ప్రభుత్వం. దీంట్లో మనం పార్టీగా ఆలోచించాల్సినటువంటి అంశం కూడా ఉంది. మనం ఏం ఆశ్రమం నడుపుతలేం కదా, ఇదైతే ఆశ్రమం కాదు కదా, ఇదైతే రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీలోకి అందరు ఎందుకు వస్తారు? రాజకీయాల్లోకి వచ్చేటటువంటి వాళ్లకు ఎక్కడో ఒక చోట సామాజిక స్పృహ అనేటువంటిది ఉంటుంది. ఈ సమాజానికి నేను సేవ చేయాలి అనేటువంటిది ఉంటుంది. సమాజానికి సేవ చేయాలి అంటే ఇండివిజువల్గా, ఇండిపెండెన్స్గా మనం చేయడం అనేటువంటిది సాధ్యమవుతుందా? కాదు. మన ఇల్లు, మన వాకిలు అయితే మనం చీపురు పట్టుకొని ఊడుస్తాం. కానీ పక్కింట్లోని ఇంటి పెట్టున్న రోడ్డు కూడా ఊడిస్తే గ్రామ పంచాయతీ ఉన్నటువంటి సఫాయి కార్మికులు వచ్చి నాన్న ఒకరు నువ్వెందుకు చేస్తున్నావు అంటారు. అంతే కదా. కానీ అదే మీరు ఒక వార్డు మెంబర్ అయితే, ఒక సర్పంచ్ అయితే, ఒక ఎంపీటీసీ అయితే, ఒక జెడ్పీటీసీ అయితే, ఒక ఎమ్మెల్యే అయితే, ఒక ఎంపీ అయితే, ఒక ఎమ్మెల్సీ అయితే, అది అథారిటేటివ్గా మీరు అక్కడ నిలబడి మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ చేయగలుగుతారు. మరి రాజకీయ పార్టీలో మనము ప్రభుత్వాల నుంచి వచ్చేటటువంటివి ప్రజలకు ఇస్తున్నప్పుడు ప్రజలను కన్విన్స్ చేసి ఓట్లు వేయించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉండదు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరెవరికైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు అందుతున్నాయో లబ్ధిదారుల లిస్టు ప్రతి ఎన్నికల సమయంలో మన పార్టీ ప్రొవైడ్ చేస్తుంది. దాదాపుగా అందరి దగ్గర ఉంటాయి, ప్రతి బూత్ అధ్యక్షుడి దగ్గర ఉంటాయి, ప్రతి పోటీ చేసినటువంటి అభ్యర్థి దగ్గర ఉంటాయి. అంతకైతే మీరు మీ వాడల మీ ఊరిలో వెళ్తే ఆ లిస్టు మొత్తం కూడా తీసుకుంటే మీకు ఎవరెవరికి ఏమొచ్చినాయి అనేటువంటి లిస్టు మీ దగ్గర ఉంటే వాళ్ళకు ఒక 5 సార్లు 10 సార్లు యాడ్ చేయాలి. ఆ వాడలో నడుచుకుంటూ పోయేటప్పుడు అమ్మ అంత మంచిగా ఉన్నారా, మేము ఇచ్చిన గ్యాస్ మంచిగా పనిచేస్తుందా రిమైండ్ చేయాలి పబ్లిక్ ఎప్పుడైనా కూడా. అప్పుడు తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు 2,000 ఇచ్చినా, మనం ఏమి ఇవ్వకపోయినా
అయ్యో వీళ్ళకు ఓటేయాలి అనేటువంటి ఆలోచన ప్రజలకు వస్తుంది. ప్రతిసారి కూడా డబ్బే పనిచేస్తుంది అనేది ఎప్పుడు కూడా ఉండదు. డబ్బు అవసరం, డబ్బు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఎంతో కొంత డబ్బు ఖర్చు పెట్టాలి. కానీ వాళ్ళు 2000 ఖర్చు పెట్టినా మనం 200 ఖర్చు పెట్టినా సమం కావాలి అని అంటే మనము ప్రజలకి ఎంత అటాచ్మెంట్లో ఉంటున్నామో, మన ప్రభుత్వ పథకాలు ప్రజలకి ఎంత బాగా తీసుకుపోగలుగుతున్నామో, వాళ్ళకి ఎంత బాగా గుర్తు చేయగలుగుతున్నాం అనేటువంటిది ముఖ్యం. కాబట్టి మన ప్రభుత్వం చేసే సేవ ప్రభుత్వం చేస్తుంది. దాన్ని ప్రజలకు రీచ్ చేయించి ఓట్ల రూపంలో మార్చుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత మన మీద ఉంది. మూడో అంశం మహిళలకు సంబంధించినటువంటి అంశం. అనేక మంది మహిళలకు ముద్రా లోన్లు ఇచ్చినారు. ముద్రా లోన్లకి మనకి ఇక్కడ బ్యాంకులు డీటెయిల్స్ ఇస్తలేవు, అడుగుతాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఉన్నట్టున్నాయి, వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తలేవు. కానీ దాదాపు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 50 లక్షల లోన్లు ఇచ్చినారు. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి లోన్లు 50 లక్షలు. 50,000 రూపాయలు, ₹1,00,000 నుంచి 10 లక్షలు, 20 లక్షల రూపాయల వరకు ముద్రా లోన్లు ఇచ్చినారు. అందులో దాదాపుగా ఒక 30-40% మహిళలకు ఇచ్చినారు. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకుంటున్నారు, ఒక ఐరన్ షాప్ పెట్టుకుంటున్నారు, ఒక కూరగాయల దుకాణం పెట్టుకుంటున్నారు, ఒక కంగన్ హాల్ పెట్టుకుంటున్నారు, ఒక టైలర్ షాప్ పెట్టుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరెవరికైతే అవసరమో వాళ్ళందరికీ కూడా ఈ ముద్రా లోన్లో వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళకి లోన్స్ ఇప్పించి రేపొద్దున వాళ్ళందరినీ కూడా మన ఓట్ బ్యాంకుగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ ముద్రా లోన్లు ఇవ్వటం వల్ల వాళ్ళ జీవితాలు కూడా మారిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఒకటి గమనించాలి, అంటే మహిళలను ఎందుకు ఆర్థిక రంగంలో భాగస్వాములను చేయాలి, ఎందుకు పరిపాలనలో భాగస్వాములు చేయాలి అనేటువంటిది నరేంద్ర మోడీ గారు ఆలోచించినారు. అంటే అంత్యోదయలో భాగంగా 50% మహిళలు ఉండడం ఒక భాగం అయితే, ఇవాళ మన కుటుంబమే ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇంటి యజమాని నెలకు 30,000 40,000 సంపాదిస్తారు అనుకుందాం. ఆ 30-40 వేలతోట ఇళ్ళెಲ್ಲ తీయాలి అని అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి గడ్డు పరిస్థితి. అదే ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా సమానంగా 30,000 40,000 సంపాదిస్తే, కనీసం ఒక 20,000 అయినా సంపాదిస్తే, లేదుగా 40,000 కంటే ఎక్కువ 50,000 60,000 సంపాదిస్తే ఆ కుటుంబం ఎంత అద్భుతంగా ఒక డబల్ ఇన్కమ్ అనేటువంటిది రావటం వల్ల వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. వాళ్ళ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చుకోగలుగుతారు. వాళ్ళ కుటుంబం ఆస్తులు కొనుక్కోగలుగుతుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుతోటి వాళ్ళకు కొనుగోలు శక్తి పెరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా డబ్బు, ఒక కుటుంబం ఆర్థిక స్థితి బాగుంటే, అట్లా అన్ని కుటుంబాల ఆర్థిక స్థితి బాగుంటే ఆ గ్రామము, ఆ పట్టణము, అక్కడ రెవెన్యూ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది. అదే దేశ ఆదాయం. 50% మహిళల్లో చాలా అసంఘటిత కార్మిక రంగాల్లో తప్ప మనకు ఎంప్లాయ్మెంట్ సెక్షన్కి వచ్చేసరికి ఈ 10 ఏళ్లలో కొంత గ్రోత్ ఉంది. కానీ అంతకుముందు అయితే ఈ సెక్షన్లో మహిళలు లేరు, గృహిణులుగానే ఎక్కువ మంది ఉండేటటువంటి వాళ్ళు. ఇప్పటికీ కూడా ఇంకొక 20%, 30%, 40% మహిళలు చాలా దిక్కులో కూడా ఇళ్లలో గృహిణులుగానే ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఏదో ఒక అవకాశం కల్పించి వాళ్ళందరినీ కూడా డబ్బు సంపాదన వైపుకి కనుక మళ్ళిస్తే డబుల్ అవుతుంది కదా ఆటోమేటిక్గా. ఇవాళ 140 కోట్ల జనాభాలో 70 కోట్లు మహిళలే ఉన్నారు. 70 కోట్ల మంది సంపాదిస్తేనే, పురుషులు సంపాదిస్తేనే, అందులో కూడా 70 కోట్ల మందిలో కూడా అందరు పురుషులు సంపాదించారు. ఒక 90% పనిచేస్తారు అనుకుందాం. అంతమంది చేస్తేనే ఇవాళ భారతదేశం ఈ స్థాయిలో ఉన్నది. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక స్థిరత్వం కలిగినటువంటి దేశంగా ఉన్నది. మరి మిగిలినటువంటి 70 కోట్ల మందిలో ఇప్పుడు ఒక 10 కోట్ల మంది పనిచేస్తున్నారేమో. రిమైనింగ్ 60 కోట్ల మంది మహిళలు కూడా పని వైపుకు కనుక వస్తే, సంపాదన వైపుకు కనుక వస్తే డెఫినెట్గా భారతదేశ ఆర్థిక స్థిరత్వము, ఆర్థిక పరిస్థితి అనేటువంటిది ప్రపంచంలోనే నెంబర్ 1 ఉంటుంది. కాబట్టి ఇవాళ మహిళా అభ్యుదయానికి, మహిళలకు ముద్రా లోన్స్ కావచ్చు, మహిళలకి MSME లోన్స్ కావచ్చు, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, వీటి ద్వారా మహిళలకు రుణాలు ఇచ్చి 50% సబ్సిడీలు ఇచ్చి, అందులో SC STలకు కూడా దాదాపుగా 90% సబ్సిడీ ఇచ్చి SC ST మహిళలైతే ఇవాళ వాళ్ళందరినీ కూడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యం వెనుకాల ఉన్నటువంటి ఉద్దేశం.
అందుకే మీరు కూడా అవేర్నెస్ మనకు వస్తే మనం ప్రజలకు చెప్పగలుగుతాం. చదువుకున్నటువంటి పిల్లలు ఉంటారు, గృహిణీలు ఉంటారు, వాళ్ళందరికీ కూడా చెప్పాలి. మనం MSME ద్వారా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, స్టార్టప్ ఇండియాలో అప్లై చేసుకోవచ్చు, స్టాండప్ ఇండియాలో అప్లై చేసుకోవచ్చు. దీంట్లో భాగంగా స్వదేశీ, మొన్న నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చిన రోజు కూడా స్వదేశీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనకు చెప్పిపోయినారు. ఎప్పటి నుంచో కూడా వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి ట్యాగ్ లైన్ని మన భారతీయ జనతా పార్టీ మనం దాన్ని అవలంబిస్తూ వస్తున్నాం. మన దగ్గర కూడా అనేక మంది మహిళలు ఉంటారు, చేతి వృత్తులటువంటి వాళ్ళు ఉంటారు. మన వరంగల్లో కూడా ఇక్కడ బట్టలు నేసేటటువంటి పద్మశాలి సామాజిక వర్గం చాలా ఉంది. ఇక్కడ చీరలు నేస్తారు, దుప్పట్లు నేస్తారు, మీకు కార్పెట్లు నేస్తారు. ఇవాళ మనం ఇంతమంది ఉన్నాం, మన భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేదంటే ప్రజలు కావచ్చు. మీరు ఏ వేదికకు వెళ్ళినా కూడా మీరందరూ కూడా చెప్పవలసినటువంటి ఒక అంశం ఏంటంటే, సంవత్సరంలో కనీసం ఒక్క జత అయినా మన లోకల్లో ఎక్కడైతే చేనేత కార్మికులు నేసేటటువంటి వస్త్రాలు ఉంటాయో అవి ప్రతి కుటుంబం ఒక్క జత అయినా కొనాలి. ఇవాళ 140 కోట్ల మందిని ఇవాళ పద్మశాలి సామాజిక వర్గం నేస్తున్నటువంటి చీరలో, దుప్పట్లో, కార్పెట్లో, దోతులో, పంచలో, టవల్సో మనం వాళ్ళ దగ్గర సంవత్సరానికి ఒక్క జత తీసుకున్నా కూడా వాళ్ళు మంచిగా బ్రతుకుతారు. 3 పూటల వాళ్ళకి భోజనం దొరుకుతుంది, వాళ్ళకి ఉపాధి వస్తుంది. వాళ్ళ ద్వారా నెక్స్ట్ ఇంకో 10 మందికి కూడా ఉపాధి కల్పన జరుగుతుంది. అందుకే మనం స్వదేశీ అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందుకంటే కుండ మార్పిడి విధానం ఉంది, ఇవాళ మనం దాన్ని చేయాలి. ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర అయితే మన దగ్గర పాటలో ఉన్నటువంటి వాళ్ళు కుండలు తయారు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే మన దగ్గర చెప్పులు తయారు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, మన దగ్గర ఆర్నమెంట్స్ తయారు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. మరీ ముఖ్యంగా మనకు నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి స్వదేశీ సిద్ధాంతము, వోకల్ ఫర్ లోకల్ అంత్యోదయలో భాగంగా మనము ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులకి పోయి అక్కడ బంగారు నగలు కొనడం అనేటువంటి దాన్ని దాదాపుగా తక్కువ చేయాలి. ఇవాళ మనము అవసరంలో అంటాం, మన ఊళ్ళల్లో, మన వాడలల్లో మన పక్కనే ఉంటారు. వాళ్ళు నమ్మకంగా మన తెల్లారిస్తే మన ముఖం చూడాలి కాబట్టి నమ్మకంగా మనకు బంగారు ఆభరణాలు తయారు చేసి ఇస్తారు. ఇవాళ ఏదో పెద్ద జ్యువెలరీ షాప్కు పోతే వాడు అందులో లోపల బట్టి గాలి పెడతానో తెలియదు, సిమెంట్ పెడతానో తెలియదు, పైపూత పెట్టిస్తానో తెలియదు, మనకు తెలియదు. కానీ మన పక్కన ఉన్నటువంటి నమ్మకస్తుడైనటువంటి మన కుటుంబ సభ్యులు లాంటి వ్యక్తిని మనం వదిలేసి ఎక్కడికో పోతున్నాం. అది చేయకూడదు. స్వదేశీకి, వోకల్ టు లోకల్ సిద్ధాంతానికి అది భిన్నం, అది వ్యతిరేకం. మనం ముందు మన చుట్టుముట్టు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం స్ట్రెంథెన్ చేస్తే మన డబ్బు వాళ్ళ ఇంటికి పోతుంది, వాళ్ళ డబ్బు ఇంకో రకంగా మన ఇంటికి వస్తుంది. అది మనం చేసినప్పుడు ఇవాళ దేశం అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. నరేంద్ర మోడీ గారు చెప్పినారు, బంగారం కొనకండి అని చెప్పినారు, విదేశీ వస్తువులు కొనకండి అని చెప్పినారు. ఎందుకు అంటే ఇవాళ మనము బంగారం అనేటువంటిది కొంటే, బంగారం మన దేశంలో బంగారు గనులకి వెళ్ళి తీయడం కంటే ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటున్నాం. మనం విదేశాల నుంచి బంగారం తెచ్చుకోవడం వల్ల దాని మీద వేసేటటువంటి ట్యాక్స్ పైసలు ఏవైతే ఉంటాయో భారతదేశ ట్యాక్స్ పైసలు అదనంగా కడుతున్నాం. మన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా విదేశాలకు పోతుంది. రేపటి నాడు గడ్డు కాలం వస్తే మన దేశ సంపద మన దేశంలో ఉండాలి, కానీ మన దేశ డబ్బంతా కూడా విదేశానికి పోయి విదేశాల నుంచి బంగారం అంతా మన కాడికి వస్తుంది. అందుకే కొన్నాళ్ళు బంగారం కొనకండి అని నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ఉద్దేశం వెనుక ఉన్నటువంటి కారణం. విదేశీ వస్తువులు కూడా కొనకండి అన్నారు. ఎందుకు అనంటే ఇవాళ మనం విదేశాల నుంచి తెచ్చుకునేటువంటి ఒక వస్తువు 10,000, 20,000, 30,000 పెట్టి మనం కొనుక్కోవడం వల్ల దాన్ని ఇక్కడ షాప్ పెట్టుకున్నట్టునైతే తీసుకొచ్చినప్పుడు దానికి డబ్బు చెల్లిస్తాడు కదా, దానికి డబ్బు చెల్లిస్తాడు. ఈ 20,000 రూపాయలు వేరే దేశానికి పోతున్నాయి. కానీ అదే 20,000 రూపాయలు పెట్టి మన దేశంలో తయారయ్యేటటువంటి మన దేశ కంపెనీ దగ్గర మనం కొనుక్కుంటే ఆ డబ్బు మన దేశంలోనే ఉంటుంది. ఆ డబ్బు ఇంకో 10 మందికి ఉపాధి కల్పించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ స్వదేశీ అనేటువంటి సిద్ధాంతాన్ని మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మహిళల విషయంలో టాయిలెట్స్ కట్టించినారు, గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చినారు, ముద్రా లోన్స్ ఇచ్చినారు. వాటితో పాటుగా ఇవాళ మహిళలు అన్నింటిలో కూడా అన్ని రంగాల్లో సగం అనేటువంటి భావనతోటి 50% రిజర్వేషన్ పెడితే జనరల్ సీట్లలో కూడా పోటీ చేసేటటువంటి
చేసేటటువంటి అవకాశం వస్తే మళ్ళీ 60 70 అయితే మగవాళ్ళకు అన్యాయం జరుగుతుందని దాన్ని 33% లిమిట్ చేసి ఇవాళ 33% రిజర్వేషన్ కూడా మహిళలకు ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మహిళా సంక్షేమం కొరకు మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాలు. ఇక రైతుల విషయానికి వద్దాం. నిన్నగాక మొన్న మనం మొత్తం దాదాపు 15-20 రోజుల సంది ఈ వరంగల్ జిల్లాలో కూడా పూర్తిగా రోడ్ల మీదనే ఉన్నాయి, వడ్లన్నీ కూడా బస్తాలలో చెప్పి ఉన్నాయి, మార్కెట్ యార్డులు లేవు, మనకి అలా వడ్లు కొనే పరిస్థితి లేదు. మనమందరం కూడా చేయాల్సినటువంటి విషయము, చెప్పవలసినటువంటి సందర్భం ప్రతి కల్లాలప్పుడు మనం చెప్పవలసినటువంటి అవసరం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతదేశంలో ఈనాటికి కూడా 60% మంది వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ రైతులకి అండగా నిలవాలన్నటువంటి ఉద్దేశంతో కిసాన్ సమ్మాన్ నిధి అనేటువంటిది ఒక ప్రభుత్వ పథకాన్ని పెట్టి ఆ కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలను ప్రతి రైతుకు కూడా అందిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా 30 లక్షల మంది రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా వాళ్ళకి చేరుతున్నాయి. ఏ ఒక్క రోజు కూడా ఆ పథకం అనేటువంటిది డిస్టర్బ్ కాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు అసలు రైతు సంక్షేమానికి ఒక ప్రణాళిక లేదు. ఏనాడు కూడా వాళ్ళ వ్యవసాయ ప్రణాళిక చేయలేదు. అప్పుడు చేసినటువంటి ప్రణాళిక ఏముంది అంటే ఒక లిక్కర్ పాలసీ తప్ప అగ్రికల్చర్ పాలసీయో, ఎడ్యుకేషన్ పాలసీయో, ఎంప్లాయ్మెంట్ పాలసీయో ఏది కూడా బీఆర్ఎస్ పార్టీ చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ చేసినటువంటి అంశము రైతు రుణమాఫీ పూర్తి చేస్తా అన్నారు, చేయలేదు. 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తా అన్నారు, ఇయ్యలే. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నారు, ఇయ్యలే. కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నారు, ఇయ్యలే. 10 పంటలకు ఒక్కొక్క పంటకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నారు, ఇయ్యలే. ఆఖరికి కేంద్ర ప్రభుత్వమే వడ్లకు పైసలు ఇచ్చి, కేంద్ర ప్రభుత్వమే ఇద్దుం బస్తాలకు పైసలు ఇచ్చి, కేంద్ర ప్రభుత్వమే సుతిల్దారాలకు పైసలు ఇచ్చి, కేంద్ర ప్రభుత్వమే హమాలీ పైసలు ఇచ్చి, కేంద్ర ప్రభుత్వమే ట్రాన్స్పోర్టేషన్ పైసలు ఇచ్చి, కేంద్ర ప్రభుత్వమే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ వడ్లను సేకరించిన తర్వాత ఎఫ్సిఐకి, కేంద్ర ప్రభుత్వానికి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేసేదాకా వాళ్లకు ఖర్చులు అవుతాయి కదా అని చెప్పి వాళ్ళకి బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా 2% కేటాయించి ఆ డబ్బులు ఇస్తే ఆ 2%లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నడుస్తుంది. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతుల దగ్గర నుంచి వడ్లు కొనడానికి ఒక్క రూపాయి కూడా తనుగా ఖర్చు పెట్టదు. అయినా సరే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల దగ్గర నుంచి వడ్లు కొనేటటువంటి చేతనైతే అది సంపూర్ణమైనటువంటి నిర్లక్ష్యం. అది ప్రజల దగ్గరికి మనం తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ రైతు కిసాన్ సమ్మాన్ నిధి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎరువులకు ఒక్కొక్క ఎకరానికి 18,000 రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 13 సార్లు ధాన్యానికి అన్ని పంటలకు కూడా మద్దతు ధర పెంచి దాదాపు ప్రతి పంట కూడా డబల్ కంటే ఎక్కువ రేటు వాళ్ళ రైతుకు దొరుకుతుంది. ప్రతి గింజ కూడా కేంద్రమే కొంటుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ రైతుల నోళ్ళల్లా మట్టి కొడుతున్నాయి. రైతు సంక్షేమమే దేశ సంక్షేమం. అట్టడుగున ఎకరం 10 గుంటలు పంట పండించుకున్నటువంటి రైతుకు కూడా న్యాయం జరగడం కొరకు మనం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి గింజ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కొనిపించాల్సినటువంటి బాధ్యత కూడా మనకున్నది. కాబట్టి కళ్ళాల దగ్గర పోయి కూర్చోండి, కళ్ళాల కాడికి పోయి కూర్చోండి. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళ ఇళ్ళ అంగడి పోయి కూర్చోండి. ఏం ఫరక్ పడదు లేదు. నిన్న ఒక ఆర్టీసీ డ్రైవరు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ నాయకులను అడిగిండు అంటే ప్రజల్లో ఎంత కోపం ఉన్నది అనేటువంటిది ఆలోచన చేయండి. ఆర్టీసీ బస్ డ్రైవర్ రోడ్డు మీదకి వెళ్ళి పోతుంటే ఆ రోడ్ల పంట పోసినటువంటి వడ్లన్నీ కూడా చూస్తారు కదా, వాళ్ళు చూస్తారు కాబట్టి ఆయన కోపం వచ్చింది. వాస్తవాలు ఆయన తెలుసు కాబట్టి ఆయన మాట్లాడగలిగారు. కాబట్టి రైతులకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దాని తర్వాత ఆవాస్ యోజన,
ఇదొక పెద్ద సమస్య అయిపోయింది. మనం ప్రతి ఒక్కరికి కూడా పేదలకు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉండొద్దు భారతదేశంలో అని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొని వచ్చి అందరికీ ఇల్లు కట్టించాలని నరేంద్ర మోడీ గారు చూసినారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా 4,000 కోట్ల రూపాయలను కేటాయించినారు. బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది 4,000 కోట్ల రూపాయలు. తీసుకొని ఏం చేసినారు? అంతగా ఇల్లు కట్టేస్తున్నామని గోడలు లేపింది, పునాదులు లేపిండ్రు, గోడలు లేపిండ్రు. సెకండ్ ఫేజ్ కూడా మాకు డబ్బులు కావాలని అప్లికేషన్ పెట్టినారు. పెడితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? 2.5 లక్షల ఇళ్లకు మేము పైసలు ఇచ్చినాం. ఆ 2.5 లక్షల ఇళ్ల జాబితా మాకు ఇవ్వాలి. లబ్ధిదారులు ఎవరికైతే మీరు ఆ ఇల్లు ఇచ్చినారో ఆ లబ్ధిదారుల జాబితా నాకు కావాలి అని అడిగారు. వీళ్ళ కాడ జాబితా లేదు. వీళ్ళు ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. ఇచ్చిన పైసలు తీసుకున్నారు, గోడలు లేపిండ్రు, బస్ అక్కడికి ఆగిపోయింది. వీళ్ళు జాబితా ఇయ్యలే, మళ్ళా పైసలు రాలి. అదే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 16 లక్షల ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు 16 లక్షలు జాబితా ప్రాపర్గా సబ్మిట్ చేసిండ్రు, మళ్ళా సంవత్సరం పైసలు తెచ్చుకున్నారు. మళ్ళా జాబితా సబ్మిట్ చేసిండ్రు, మళ్ళా పైసలు తెచ్చుకున్నారు. అట్లా ఆ పేదలందరికీ కూడా ఇల్లు ఇచ్చినారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశం వారికి ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పేదలకు ఇల్లు వస్తే మోడీ గారికి పేరు వస్తుంది అన్నటువంటి ఒకే ఒక కారణం చేత ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను ఇల్లు లేనటువంటి వాళ్ళుగా మార్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దీన్ని ప్రజలకు తీసుకుపోవాలి. వాళ్ళను పేదలను ముంచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఏం చేస్తున్నారు? మళ్ళా వీళ్ళు పోయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మళ్ళా మేము ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం, మేము కూడా మీ పథకంలో భాగస్వాములం అవుతామని పోయి ఆడికెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటే 1,500 కోట్ల రూపాయలు మళ్ళీ ఇచ్చినారు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆ 1,500 కోట్లు తెచ్చుకొని ఇవాళ ఏం చేస్తున్నారు? 3 రంగులు వేస్తేనే 3వ దఫా పైసలు ఇస్తారట ఇళ్ళకి. కాంగ్రెస్ పార్టీ రంగులు వేస్తేనే 3వ దఫా పైసలు వస్తాయని బెదిరిస్తున్నారు. మీరు ఎక్కడికన్నా చూడండి, ఇందిరమ్మ ఇల్లు ఎక్కడన్నా కూడా శాంక్షన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు మీరు చెప్పాలి. ఆఫీసర్ల దగ్గరికి పోయి కూడా మీరు చెప్పాలి. ఆఫీసర్ల దగ్గరికి పోయి ఇది అన్యాయం అనేటువంటి మాట చెప్పాలి. ఈ కాంగ్రెస్ పార్టీ పైసలు కావు, కాంగ్రెస్ పార్టీ కలర్ వేయడానికి ఇందిరమ్మ ఇళ్ళకి. అవి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పైసలు. అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ పైసలు, పార్టీ పైసలు కాదు. ప్రభుత్వ పైసలు అంటే ప్రజల పైసలు. దానికి 3 రంగులు కాంగ్రెస్ పార్టీ రంగులేస్తే కుదరదు అనేటువంటి విషయాన్ని మీరు చెప్పాలా. ఇంకో అంశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చేటటువంటి ఇళ్ళకి 70,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో ఇచ్చేటటువంటి ఇళ్ళకి 1,50,000 రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ప్రజలకు అందిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇది ఇల్లు అయిపోతే మంచినీళ్ళు కూడా అమృత్ పథకం కింద, జలశక్తి పథకం కింద తాగునీరు అనేటువంటిది ప్రతి చోట ఇవ్వడం జరిగింది. వరంగల్ లాంటి పట్టణంలో కూడా స్మార్ట్ సిటీ కింద అనేక నిధులు వచ్చినాయి. ఇక్కడ కూడా ఇంటింటికి కుళాయి అనేటువంటి స్కీమ్ ద్వారా ఇక్కడ మంచినీరు అనేటువంటి దాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇవాళ మౌలిక సదుపాయాలు విషయానికి వస్తే ఎక్కడైనా కూడా మనకు రవాణా వ్యవస్థ బాగా ఉంటే వ్యాపారం ఎక్కువ జరుగుతుంది. ఊళ్ళల్లో పండించుకున్నటువంటి పంటను మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముకొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి పోగలుగుతారు వాళ్ళు. అది పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఏవైనా కావచ్చు. 5 minutes వచ్చిందా నెక్స్ట్ లిస్ట్? ఓకే, 5 minutes లాస్ట్. అది ఏదైనా కావచ్చు. అయితే మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగినప్పుడే, కల్పన జరిగినప్పుడే మనము అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు కేవలం రోడ్ల కోసమే ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలోనే 1,40,000 కోట్లతోటి నేషనల్ హైవేస్ పడ్డాయి. ఇదివరకు హైదరాబాద్ పోవాలంటే, నేను ఇంటర్మీడియట్ చదువుకున్న హైదరాబాద్లో, మా నర్సంపేటకి వెళ్ళి బయలుదేరితే 5 గంటలు పట్టేది. 5 గంటలు పట్టేది హైదరాబాద్ పోవాలంటే. ఇవాళ అదే హైదరాబాద్కు మనము 2.5-3 గంటలలో వెళ్ళిపోతున్నాం. అట్లా ఎక్కడి నుంచి అయినా మీరు హైదరాబాద్ నుంచి సూర్యాపేట పోతారా, హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ పోతారా, హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోతారా, హైదరాబాద్ నుంచి వరంగల్ పోతారా, హైదరాబాద్ నుంచి ఖమ్మం పోతారా, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ పోతారా, హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ పోతారా,
ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కన్నా పోండి 2 నుంచి 3 గంటల కంటే ఎక్కువ సమయం పట్టేటటువంటి పరిస్థితి లేదు. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసినారు, అంత డబ్బు మౌలిక సదుపాయాల మీద పెట్టినారు. అది మౌలిక సదుపాయాలు మీకు ఈ 2 టైర్ సిటీస్ కూడా 2 టైర్ 3 టైర్ సిటీస్ కూడా వరంగల్ లాంటి సిటీ, కరీంనగర్ లాంటి సిటీని కూడా సెలెక్ట్ చేసుకొని స్మార్ట్ సిటీస్ కింద కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల, వీళ్ళు వాటిని ప్రాపర్ యూటిలైజేషన్ చేయకపోవడం వల్ల అనేక ఫండ్స్ కూడా మురిగిపోవడం, పనికి రాకుండా కూడా అయినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ అయినా కూడా అమృత్ పథకం కింద ఇక్కడ వరంగల్ లాంటి సిటీలో కూడా వేసినటువంటి రోడ్లు కావచ్చు, డెవలప్ చేసినటువంటి పార్కులు కావచ్చు, లేకపోతే కట్టినటువంటి చౌరస్తాలు కావచ్చు, లేదు చెరువుల బ్యూటిఫికేషన్ కావచ్చు, మీరు మొత్తం హన్మకొండ జిల్లాల కనుక హన్మకొండ వరంగల్ జిల్లాలు కనుక చూస్తే మనకి ఇవాళ ములుగులో ఇచ్చినటువంటి సమ్మక్క సారక్క యూనివర్సిటీ కావచ్చు, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, 1000 స్తంభాల గుడి బ్యూటిఫికేషన్ కావచ్చు, రామప్ప దేవాలయం బ్యూటిఫికేషన్ కావచ్చు, మీకు దాదాపుగా ఈ సెక్టార్లో ఉన్నటువంటి ఒక 15-20 దాకా ఏకలవ్య పాఠశాలలు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ డబ్బుతో వచ్చినటువంటివి, కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరిగినవన్నీ కూడా. అది ఎడ్యుకేషన్ అయినా, అది ఎంప్లాయ్మెంట్ అయినా, అది మీకు మౌలిక సదుపాయాలైనా, ఇండ్లు ఇవ్వటమైనా, మంచినీటి వ్యవస్థ అయినా, పంచాయతీలు మున్సిపాలిటీలు వాటికి అయ్యేటటువంటి ఖర్చుకు సంబంధించి కూడా డబ్బులు ఇస్తే ఇక్కడ ఉచితంగా ఖర్చు పెట్టేస్తున్నారు. రాజీవ్ గాంధీ గారు చెప్పారు కదా, ఢిల్లీలో 100 రూపాయలు చేతులు పెడితే గల్లీకి వచ్చేసరికి 5 ముక్కలకి కరిగిపోయి 5 రూపాయలు కూడా వస్తలేవు, ప్రజలకు అందుతలేవు, నేనేం చేయాలి. అందుకే నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు, అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ పైసలు 100 ఇస్తే 100, 1000 ఇస్తే 1000 రావాలంటే ఏం చేయాలి అనేటువంటిది ఆలోచన చేసినారు. ఏం చేయాలి, దానికి డిజిటల్ పేమెంట్ సిస్టమ్ కావాలి. డిజిటల్ పేమెంట్ సిస్టమ్ కావాలంటే ఏం చేయాలా, అందరి దగ్గర ఫస్ట్ బ్యాంక్ అకౌంట్లు ఉండాలి. అందరికి బ్యాంక్ అకౌంట్లు ఉండాలంటే అందరి ప్రజలకు కూడా బ్యాంక్ అకౌంట్ పెట్టుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి 0 అకౌంట్లని ఓపెన్ చేసి జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయాలి. మరి బ్యాంక్ అకౌంట్ పెడితే వాళ్ళు బ్యాంకులలో పోయి బారులు తీరితే ఎట్లా, వాళ్ళకి ఎట్లా తెలవాలి పైసలు వచ్చినాయంటే ఫోన్ కావాలి. ఫోన్లు కావాలి అంటే అందరికీ కూడా భారతదేశంలోనే ఫోన్ల కంపెనీలు పెట్టాలి. కాబట్టి భారతదేశంలోనే ఫోన్ల కంపెనీలు పెట్టించి చౌక ధరకి అందరికీ ఫోన్లు అందుబాటులోకి వచ్చినాయి. మరి ఫోన్ మన దగ్గరికి రావాలంటే ఎట్లా రావాలి, ఇంటర్నెట్ కావాలి. ఇంటర్నెట్ కావాలంటే కరెంటు కావాలి. అంటే ప్రతి గ్రామానికి కూడా కరెంటు సౌకర్యం ఇచ్చినారు. కరెంటు సౌకర్యంతో పాటు రోడ్డు సౌకర్యం ఇచ్చినారు. కరెంటు సౌకర్యం ఇచ్చిన తర్వాత ఇంటర్నెట్ ఫెసిలిటీ కల్పించినారు. వాళ్ళ కరెంట్ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, ఫోన్లు వచ్చినాయి, బ్యాంక్ అకౌంట్లు వచ్చినాయి. తర్వాత యూపీఐ అకౌంట్స్, పేటిఎంలు, గూగుల్ పేలు, ఇవాళ ఫోన్ పేలు రావడంతో డిజిటల్ టెక్నాలజీ తోటి ఇవాళ డిజిటల్ ఎకానమీ మొత్తంగా కూడా ఈ డిజిటల్ ఇండియా తయారు చేయడం కొరకు తయారు చేస్తే డబ్బు కేంద్రం నుంచి వచ్చేటటువంటి కిసాన్ సమ్మాన్ నిధి పైసలైనా, కేంద్రం నుంచి వచ్చేటటువంటి పెన్షన్ పైసలైనా, కేంద్రం నుంచి ఇచ్చేటటువంటి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి లోన్ల పైసలైనా, ఏవైనా కూడా 0 కరప్షన్, ఎక్కడ ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గర నుంచి రూపాయి లాక్కోకుండా డైరెక్ట్గా ప్రజలకి డబ్బు చేరుతుంది. అదొకటే జరిగిందా, డిజిటల్ ఎకానమీ వల్ల అదొకటే జరగాలి. నల్లధనాన్ని బయటికి తీస్తామని నరేంద్ర మోడీ గారు చెప్తే అందరూ ఎక్కడ తీసినావు అన్నారు. ఇవాళ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇంతమంది కూర్చున్నారు కదా, మీ అందరి ఫోన్లల్లో మీ జేబుల కంటే ఎక్కువ పైసలు ఉన్నాయా లేవో చెప్పండి. మీ జేబులో కంటే మీ ఫోన్లోనే ఇవాళ ఎక్కువ పైసలు ఉన్నాయి. ఫోన్లో ఎక్కువ పైసలు ఉన్నాయంటే అర్థం ఏమిటి, బ్యాంక్ అకౌంట్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో ఉన్నాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో ఉన్నాయి అంటే అదంతా వైట్ మనీ, అదంతా అకౌంటబిలిటీ ఉంటుంది. ఆ మనీకి ఆ పైసలు లెక్కలోకి వస్తాయి. అంతకుముందు మన ఇంట్లో ఉండే 5,000, 10,000 ఇలా బ్యాంకులో ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది, ఆ రోజు లెక్కలోకి రాని డబ్బంతా ఇవాళ లెక్కలోకి వచ్చింది. లెక్కలోకి వచ్చి నల్లధనం అంతా తెల్లధనం అయింది. తెల్లధనం అవ్వటం వల్ల ఇవాళ మొక్కజొన్న కంకులు కొనుక్కునేటటువంటి వాళ్ళైనా, చెప్పులు కొనుక్కునేటటువంటి వాళ్ళైనా, చీపురు కట్టలు కొనుక్కునేటువంటి వాళ్ళైనా ఏదైనా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయటం వల్ల ఇవాళ భారతదేశ సంపద అనేటువంటిది పెరిగి ఇవాళ మనము 5వ ఆర్థిక స్థిరత్వం కలిగినటువంటి దేశంగా ఎదిగినాం. నరేంద్ర మోడీ గారు బట్టిగానే తీసుకురాలి ఇదంతా కూడా. అంటే డిజిటల్ విప్లవం బట్టిగానే రాలా. ఇవాళ డిజిటల్ విప్లవం వల్లనే స్వదేశీ బిజినెస్ పెరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో ఏదైనా ఎక్కడైనా అమ్ముకోగలుగుతున్నారు. దాని ద్వారా డబ్బు పెరిగింది.
ఇవాళ కరోనా లాంటి విపత్తులు వస్తే కూడా దేశం ఎదుర్కొంటుంది అని అంటే మన మీద మనం సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భర్ భారత్, మన మీద మనల్ని మనం నమ్ముకుంటున్నాం కాబట్టికనే మనము ఎదుగుతున్నాం. రేపటి నాడు కూడా ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల కూడా, ఈ యుద్ధాల వల్ల కూడా మన దేశానికి నష్టం జరగద్దు అని అంటే మన మీద మనం డిపెండ్ కావాలా, మన ఉత్పాదకతను మనమే చేసుకోవాలా, మన లోకల్లో పండించేటటువంటి వాటిని మనమే కొనుక్కోవాలా, విదేశీ నుంచి వచ్చేటటువంటి వాటిని అన్నింటినీ కూడా బహిష్కరించాలా, మన సొమ్ము మన దగ్గరే ఉండాలి, అవసరమైతే మనం ఎక్స్పోర్ట్ చేయగలగాలి తప్ప ఇంపోర్ట్స్ అనేటువంటి వాటిని ఆపేయాలి. అది నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటిది పని. ఇవాళ మనం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాం. మనకు సమయం లేదు కాబట్టి అన్ని పథకాలను నేను పూర్తిగా మీకు ఇంకా చెప్పలేకపోతున్నాను. అది ఆయుష్మాన్ భారత్ లాంటి పథకమైనా మిగిలినటువంటి ఏ స్కీమ్ల గురించి అయినా మనకి ఇచ్చినటువంటి నోట్బుక్లో ఉంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు క్లియర్గా చదువుకోండి. దేశం ఎంత ముందుకు పోతుందో ఆ దేశ భవిష్యత్తులో మనం కూడా భాగస్వాములు కావాలి. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గుండు పిండిని కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి నుంచి 100 దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసేటటువంటి పరిస్థితికి భారతదేశం వెళ్ళింది అంటే అది జస్ట్ బికాజ్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు, అది జస్ట్ బికాజ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆ గ్రోత్లో, ఆ భారతదేశ అభివృద్ధిలో 2047 వికసిత్ భారత్లో అంత్యోదయ సిద్ధాంతాన్ని మూలంగా చేసుకొని మన దేశం 2047లో విశ్వగురువుగా ఎదిగేటువంటి క్రమంలో మనమందరం కూడా భాగస్వాములం కావాలి. కాబట్టి పాజిటివ్గా వర్క్ చేద్దాం, ప్రతి స్కీమ్ని ప్రజల దగ్గరికి తీసుకుపోదాం, తీసుకున్నటువంటి ప్రజలను కన్విన్స్ చేద్దాం. ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే మనకు ప్రతి పథకం కూడా 100% ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుందనేది ప్రజలకు చేరువ చేసి రాబోయేటటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చే విధంగా మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ, రాబోయే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాషాయ జెండా వరంగల్ కిల్లా మీద ఎగిరేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ భారత్ మాతాకి ధన్యవాదాలు.